వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ శుభవార్త. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈనారి పథకం అనేది వచ్చేసింది. ఈ ఈనారి పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ మహిళలకు చాలా లాభాలు ఉన్నాయి. ఆ లాభాలు ఏంటి అంటే మీరు ఎక్స్ట్రాగా ఇన్కమ్ సంపాదించవచ్చు. అంటే మీరు చేస్తున్న పని కంటే ఇంకా ఎక్స్ట్రాగా మీరు డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు ఈ పథకం ద్వారా. అలాగే మీకు మొబైల్ టెక్నాలజీ కూడా మీ పథకం ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే మీరు లెక్కలు కూడా ఈ పథకం ద్వారా సింపుల్గా మీరు తెలుసుకోవచ్చు. ఆ ఏం లెక్కలు తెలుసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్తాను. మరి ఈ ఈనారి పథకానికి ఎలా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి, ఈ పథకం వల్ల ఏంటి మీకు ఉపయోగాలు, అలాగే ఈ పథకం ఎప్పటి నుంచి అమలవుతుందో ఆంధ్రప్రదేశ్లో అనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్తాను. అర్హతలు ఏమిటి, ఎవరు అప్లికేషన్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా మీకు చెప్తాను. తప్పకుండా వీడియో లైక్ చేయండి, చివరి దాకా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ ఆంధ్రప్రదేశ్ మహిళల కోసం ఈనారి పథకం తీసుకురావడం జరిగింది. ఈ ఈనారి పథకం ఎవరి కోసం అంటే ఆంధ్రప్రదేశ్ మహిళలు సంఘాలలో ఉంటారు కదా, ఇప్పుడు మనకు డ్వాక్రా మహిళలు ఉంటారు కదా, వారి కోసం మాత్రమే ఈనారి పథకం అనేది తీసుకురావడం జరిగింది. ఈ డ్వాక్రా మహిళలు అంటే ఎవరు? మన గ్రామంలోని సంఘాలు ఏర్పాటు చేస్తారు. చాలామంది మహిళలందరూ కూడా ఒక 10-15 మంది కలిపి ఒక సంఘం, అలా మహిళా సంఘాలు ఉంటాయి కదా. సో అలా వాటిలని అందరినీ కూడా డ్వాక్రా మహిళలు అంటారు. వీళ్ళ కోసమే ఈనారి పథకం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ ఈనారి పథకం ద్వారా మీరు డిజిటల్ అవేర్నెస్ కోసం అంటే మీకు ఒక ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డిజిటల్ అవేర్నెస్ అనేది మీకు ఉండాలి కాబట్టి ఒక ట్రైనింగ్ అనేది మీకు ఈ ఈనారి పథకం ద్వారా మీకు ఇస్తారు. ఈ డిజిటల్ అవేర్నెస్ ఎందుకు అంటే ఇప్పుడు మీరు చూడండి, సంఘంలో చేరిన తర్వాత ఆ సంఘంలో లెక్కలు ఎలా ఉండబోతున్నాయి, ఎలా లెక్కిస్తున్నారు. అలాగే మనకు ఒక బుక్ కీపర్ ఉంటాడు, ప్రతి సంఘానికి ఒక బుక్ కీపర్ ఉంటాడు. ఆ బుక్ కీపర్ ఏం చేస్తాడు, ఆ సంఘానికి సంబంధించిన లెక్కలు, మైనస్లు ఏంటి, ఎవరికి ఎంత పోతుంది, ఎవరు ఎంత లోన్లు తీసుకుంటున్నారు, ఎవరు ఎన్ని కడుతున్నారు, ఎవరికి డబ్బులు ఎన్ని తీసుకుంటున్నారు, ఎన్ని లోన్ తీసుకుంటున్నారు అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా బుక్ కీపర్ లెక్కలో రాసుకుంటాడు. మీకు అందరికీ తెలుసు. ఆ బుక్ కీపర్ ఎలా రాస్తున్నాడు, ఏం రాస్తున్నాడు అనేది కూడా ఆ సంఘంలో ఉన్న మహిళలకు కూడా క్లారిటీగా తెలియదు, ఒక్క లీడర్కి తప్ప. మిగతా మహిళలకి ఎవరికి తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు, నెలకి నీ డబ్బులు కట్టమంటే కడతారు, నెలకి ఇంత లోన్ తీసుకుంటున్నావు కదా, ఇంత వడ్డీ అవుతుందని చెప్తే కడతారు. ఇవన్నీ మామూలుగా వాళ్ళకు ఫాలో అయిపోతుంటారు. లీడర్ ఏం చెప్తుంటే, సంఘంలో లీడర్ ఏం చెప్తుంటే అలా గుడ్డిగా నమ్మేసి ఫాలో అవుతుంటారు. ఇప్పటి నుంచి అలా జరగకూడదు. ఈ ఈనారి పథకం ద్వారా ఈ సంఘంలో ఉన్న ప్రతి మహిళకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి అని కూడా ప్రభుత్వం నిర్ణయించి ఈనారి పథకాన్ని తీసుకురావడం జరిగింది. అప్పుడు మీకు డిజిటల్ అవేర్నెస్ ఉంటుంది. అంటే సంఘంలో ఏం జరుగుతుంది, లెక్కలు ఎలా సాగుతున్నాయి, ఎవరు ఎన్ని తీసుకుంటున్నారు అనేది కూడా మీకు ఒక అవగాహన రావాలి అని చెప్పేసి ఈ పథకం ద్వారా మీకు డిజిటల్ అవేర్నెస్ కోసం తీసుకురావడం జరిగింది. దీంతో పాటు స్మార్ట్ ఫోన్ వినియోగం, చాలామందికి మన పల్లెటూరులలోని చదువుకోని మహిళలు కూడా సంఘాలలో ఉంటారు. వాళ్ళకు ఫోన్లు ఎలా ఉపయోగించాలి అనేది కూడా తెలియదండి. స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు పెద్ద టచ్ ఫోన్లు ఉన్నాయి కదా, అవి ఎలా ఉపయోగించాలో కూడా చాలామంది మహిళలకు తెలియదు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా ఈ స్మార్ట్ ఫోన్ ఎలా ఉపయోగించాలి అనేది కూడా చెప్తారు ఈ ట్రైనింగ్లో. ఎందుకు చెప్తారు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆన్లైన్ డిజిటల్ వచ్చేసిందనమాట. ఏదే కూడా మొబైల్లోనే అప్లికేషన్స్ చేసుకోవాలి. ఇంతకుముందు ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కటి పేపర్లో రాసుకునేది, ప్రతి ఒక్కటి మాన్యువల్గా చేస్తూ వచ్చేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా మొబైల్ యాప్లోనే కంప్లీట్ అవ్వాలి. వాళ్ళకు లోన్లు కావాలన్నా కూడా వీళ్ళు మొబైల్ యాప్లోనే వాళ్ళే అప్లికేషన్ చేసుకునే విధానంగా వీళ్ళకు నేర్పించాలి, వీళ్ళని అప్డేట్ చేయాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని కూడా మొబైల్ యాప్ ట్రైనింగ్ కూడా మీకు ఇవ్వబోతున్నారు అన్నమాట. దీనికి సంబంధించి బ్యాంకు లోన్స్ మీరు ఎంత తీసుకుంటున్నారు, ఎలా తీసుకోవాలి, మొబైల్ ద్వారానే ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఈఎంఐలు మొబైల్ నుంచే ఎలా కట్టాలి మీరు ప్రతి నెల. అంటే బ్యాంకుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సంఘంలో ఆ బుక్ కీపర్కి కానివ్వండి, లీడర్కి కానీ కట్టాల్సిన అవసరం లేదు. మీరే డైరెక్ట్ మొబైల్ నుంచి ఎలా కట్టాలి అనేది కూడా ఈ ట్రైనింగ్లో మీకు నేర్పిస్తారనమాట. బుక్ కీపింగ్ కూడా మీకు నేర్పిస్తారు. అంటే బుక్ కీపర్ చేసే పనులు మీరు కూడా ఆయన ఏం చేస్తున్నాడు, ఎక్కడెక్కడ డబ్బులు తింటున్నాడా లేదా అని కూడా మీరు కూడా తెలుసుకోవచ్చు. అంత సింపుల్గా మీకు ట్రైనింగ్ అనేది మీకు నేర్పిస్తారు. ఎవరికి? ఈ ఈనారి పథకానికి సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కాదండి. ఈనారి పథకానికి అప్లికేషన్ చేసుకుంటే అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకు మాత్రమే ఈ ట్రైనింగ్ ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఓకేనా? సో ప్రయోజనం ఏంటి అంటే ఈ ఈనారి పథకం ద్వారా మీకు ఎక్స్ట్రా ఆదాయం అన్నది వస్తుంది. అంటే ఇప్పుడు మీరే బుక్ కీపర్ అవ్వచ్చు. దాని ద్వారా మనకు బుక్ కీపర్కి డబ్బులు ఇస్తూ ఉంటారు కదా సంఘాలలోని, అలా కానివ్వండి, లేదా బ్యాంకులో కానివ్వండి, ఏదైనా ఈఎంఐలు కట్టే విషయంలో మీకు హెల్ప్ అవ్వచ్చు. ఇలా మీకు ఎక్స్ట్రా ఇన్కమ్లు కూడా
కొన్ని జనరేట్ అంటే టెక్నాలజీ కూడా మీకు నేర్పిస్తారనమాట. ఎలా ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి అనేది కూడా మీకు బాగా నేర్పిస్తారు. అలా ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా మీరు ఆ స్కిల్స్ ద్వారా మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా సంపాదించుకునే తెలివి మీకు వచ్చేస్తుంది. దాంతోపాటు టెక్నాలజీ అవగాహన చెప్పాను కదా, మీకు మొబైల్ యాప్ ఎలా ఉపయోగపడాలి, మీకు ఎలా ఉపయోగించాలి, దాంట్లో లోన్స్ ఎలా తీసుకోవాలి, లోన్స్కి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఈఎంఐలు ఎలా కట్టుకోవాలి, ఎంత ఉన్నది, ఇంకా మన బాకీ ఎంత ఉంది, మన వడ్డీ ఎంత ఉంది, మనం ఇంకెన్ని కట్టాలి, ఇంకెన్ని కట్టకూడదు, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, ఇవన్నీ కూడా మీకు అవగాహన వస్తుంది ఈ నారీ పథకం ద్వారా. మరి అర్హతలు ఏంటి అని అంటే ఈ పథకానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే అర్హతలు ఏంటి అని ముఖ్యంగా ఇది మనకు స్పెషల్గా ఇది కావాలి. సంఘంలో ఉన్న వాళ్ళు మాత్రమే, సంఘంలో లేని వాళ్ళు కాదు. డ్వాక్రా మహిళలు అంటే సంఘంలో ఉన్న వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ నారీ పథకానికి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మినిమం అర్హత 10వ తరగతి మీరు పాస్ అయ్యి ఉండాలి. 10వ తరగతి కంటే తక్కువ పాస్ అయినా, అసలు ఏం చదువుకోకపోయినా సంఘంలో ఉన్న వాళ్ళు ఈ నారీ పథకానికి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులు కాదు. మినిమం 10వ తరగతి మీరు పాస్ అయ్యి ఉండాలి. 18 నుంచి 45 సంవత్సరాల లోపు అనేది మీకు వయసు ఉండాలి. అలాగే మొబైల్ కొంచెం ఏదైతే మీరు మొబైల్ వాడుతున్నారో ఆ మొబైల్ నుంచి కొంచెం అవగాహన కూడా ఉండాలి. ఆ మొబైల్ గురించి మీకు కొంచెం అవగాహన ఉండాలి. అంటే అది ఆటోమేటిక్గా ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత మీకు నేర్పిస్తారు అనుకోండి, అది పెద్ద మ్యాండేటరీ అయితే ఏం కాదు. ఇక్కడ కాకపోతే ఏంటంటే మీరు ఏదైనా యాక్టివిటీ అనేది మీ యాక్టివిటీ ఎలా ఉండాలంటే మీరు చురుగ్గా ఉండాలి. అంటే మీ ప్రతి విషయాల్లోనే ఇప్పుడు మహిళలకు సంబంధించిన మీటింగులు కానివ్వండి, ఏదైనా సరే కల్చరల్ అండ్ యాక్టివిటీస్ ఏమైనా జరిగినప్పుడు మీరు అందులో యాక్టివ్గా పాల్గొనేటట్టు, యాక్టివ్గా అందులో మాట్లాడేటట్టు ఇలాంటి స్కిల్స్ అన్నది మీకుంటే ఈ నారీ పథకంలో మీరు సెలెక్ట్ అయిపోతారు. ఈ 3 కనుక మీకు ఉండాలి. 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, అలాగే ఇక్కడ మనకు 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు, యాక్టివ్గా ఉన్నవాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీళ్ళు కూడా చూస్తారనమాట. వీళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ మీరు ఈ నారీ పథకానికి పాస్ అవుతారు. అయితే ఇక్కడ మీరు ఒక నోట్, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, ఒక అప్డేట్ ఏంటి అంటే, ఇక్కడ ఈ ఒక్క గ్రామంలో 25 కంటే ఎక్కువ సంఘాలున్న గ్రామం ఏదైతే ఉంటుందో అందులో 7 నుంచి 8 మంది ఈ నారీకి సెలెక్ట్ అవుతారు. ఈ నారులు అనమాట. వీళ్ళు ఈ ట్రైనింగ్కి సెలెక్ట్ అవుతారు. ఒక 25 సంఘాల కంటే ఎక్కువ ఉన్న గ్రామంలో 7 నుంచి 8 మంది దాకా సెలెక్ట్ అవ్వచ్చు. ఇది మంచిగా మీకు ఒక మంచి అవకాశం. ఇది అంతకంటే తక్కువ ఉన్న సంఘాల్లో ఒక 2-3 మీరు సెలెక్ట్ అవుతారు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ప్రతి ఊరికి ఈ నారులు అనేది మీరు వస్తూ ఉంటారు, సెలెక్ట్ అవుతూ ఉంటారు. వీళ్ళు దీనికి సంబంధించిన ట్రైనింగ్ అనేది చేస్తూ ఉంటారు, అవగాహన అనేది వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఈ నారీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ నారీ పథకం అనేది దీని గురించి అనమాట. కేవలం డ్వాక్రా మహిళల గురించే ఈ నారీ పథకం అనేది తీసుకురావడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అప్లికేషన్స్ అనేది చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అనేది కూడా మనకు ఇంకా త్వరలోనే తెలిసిపోతున్నాయి. మనకి ఈ 2వ తేదీ నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట ఈ నారీ పథకం అనేది. మీరు అందులోనే మీరు అప్లికేషన్స్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, మీ సంఘంలోనే ఇది అప్లికేషన్స్ అనేది చేసుకోవచ్చు. సో మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా మీ బంధుమిత్రులకు, మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరున్నా కూడా షేర్ చేయండి. మీ ఊర్లో ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి. సంఘాలలో చాలామంది ఉంటారు. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెడితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకోసం వస్తూనే ఉంటాయి. అందరికీ నమస్కారం.